హలో ఫ్రెండ్స్. మనకి ఏపీపీఎస్‌సి వారు రీసెంట్‌గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్‌లో ఇంటర్లింకింగ్ క్వెషన్స్ చూద్దాం. ఫస్ట్ క్వెషన్ వచ్చి మనకి ఏఈ ఎగ్జామ్‌లో అడగడం జరిగింది. ఈ క్వెషన్ మనం డిస్కస్ చేసాం. భోపాల్ డిజాస్టర్ అక్కర్డ్ ఇన్ ద ఇయర్. భోపాల్ విపత్తు సంభవించిన సంవత్సరం 1984. తర్వాత నెక్స్ట్ ఎఫ్బిఓ ఎగ్జామ్లో అడిగారు. ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ వాస్ కాస్డ్ బై గ్యాస్ లీకేజ్. నెక్స్ట్ ఈఓ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. ద 1984 భోపాల్ గ్యాస్ ట్రాజడీ వాస్ ప్రైమర్లీ కాస్డ్ బై ద యాక్సిడెంటల్ రిలీజ్ ఆఫ్ విచ్ టాక్సిక్ గ్యాస్? మిథైల్ ఐసోసైనేట్ మిక్. నెక్స్ట్ మనకి ఏఈ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఎస్డిజీస్ వర్ అడాప్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ ఇన్ 2015? ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 17. ఇదే క్వశ్చను ఎఫ్బిఓ ఎగ్జామ్లో రిపీట్ చేశారు. హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వర్ క్రియేటెడ్ బై యునైటెడ్ నేషన్స్? 17. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అంటే ఏంటి అని అడిగారు ఈఓ ఎగ్జామ్లో. ఆప్షన్ 2 ఆన్సరు. ఇక్కడ మనకి ఏఈ ఎగ్జామ్లో చూసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి వరుసగా క్వశ్చన్స్ అడిగారు. హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ డెఫినిషన్ ఇచ్చారు. డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ప్రెజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్. ఇదే మనకి బ్రంట్లండ్ రిపోర్ట్ అన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 5 మనకి జెండర్ ఈక్వాలిటీ. మనకి ఈ క్వశ్చను ఏఈ ఎగ్జామ్లో అడిగారు. ఇన్ విచ్ ఇయర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ బై పార్లమెంట్ ఆఫ్ ఇండియా? 1972. ఆప్షన్ 1 ఆన్సరు. సేమ్ క్వశ్చను ఈఓ ఎగ్జామ్లో రిపీట్ చేశారు. డ్యూరింగ్ విచ్ ఇయర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా? 1972. నెక్స్ట్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది మనకి ఎఫ్బిఓ ఎగ్జామ్లో అడిగారు. హూ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ ద ఐడియా ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ క్లియర్లీ ఇన్ ద మోడర్న్ వరల్డ్? బ్రంట్లండ్ కమిషన్ 1987. నెక్స్ట్ ఇది మనకి ఏఈ ఎగ్జామ్లో ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది బ్రంట్లండ్ కమిషన్లో ఉంటుందన్నమాట. ఇది డెఫినిషను. ఆప్షన్ 3 సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఈఓ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. విచ్ ఆఫ్ దిస్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఐడియా ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? ఈ ఐడియా ఫస్ట్ మెన్షన్డ్ ఇన్ ద బ్రంట్లండ్ రిపోర్ట్ ఇన్ 1987. ఇట్ ఈజ్ డెవలప్మెంట్ దట్ మీట్స్ ద needs of the present generations without making it harder for future generation to meet their own needs. నెక్స్ట్ ఈ క్వశ్చను ఏఈ ఎగ్జామ్లో అడిగారు. ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ కోస్ట్ లైన్ లెంత్ ఎంత అని? 1053.07 కిలోమీటర్. మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం. లెంత్ ఆఫ్ కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా అనేది రివైజ్ అయింది 11,098.81 కిలోమీటర్స్ అని చెప్పుకున్నాం. దీంట్లో మనకి ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ గుజరాత్ ఉంది. సెకండ్ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉండేది, కానీ ఇప్పుడు తమిళనాడు అయింది రివైజ్డ్ కోస్ట్ లైన్ లెంత్లో. థర్డ్ ప్లేస్లో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లెంత్ ఎంత? 1053.07 కిలోమీటర్స్. అదేవిధంగా ఇండియాదైతే
11,098.81 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇది ఎఫ్బిఓ ఎగ్జామ్లో అడిగారు. విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్? గుజరాత్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఈఓ ఎగ్జామ్లో అడిగారు. వాట్ వాజ్ ద రివైజ్డ్ కోస్ట్ లైన్ లెంత్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్? మనం చెప్పుకున్నాం కదా, 11,098.81 కిలోమీటర్స్. ఆప్షన్ 4 ఆన్సరు. నెక్స్ట్ ఇది మనకి ఎఫ్బిఓ ఎగ్జామ్లో అడిగారు. ద ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ మోస్ట్లీ డిస్కంటిన్యూస్ అండ్ ఎరోడెడ్ హిల్స్. సేమ్ క్వశ్చన్ ఈఓ ఎగ్జామ్లో రిపీట్ చేశారు. ద ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ డిస్కంటిన్యూస్ అండ్ ఎరోడెడ్ హిల్స్. మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. మనం ఎగ్జామ్ రాసే ముందు ఏపీపీఎస్సీ వారు కండక్ట్ చేసినటువంటి ఇతర ఎగ్జామ్స్లో కూడా మనం చూసుకుంటే ఏ థీమ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ కాన్సెప్ట్ మనం చూసుకెళ్తే దాని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.